హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 37 చూసే ముందు పార్ట్ 36 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. శౌర్యకి కోపం వచ్చిందని అర్థమై ఏదో మాట్లాడాలని ట్రై చేసింది, కానీ శౌర్య అప్పటికే చెవిలో ఇయర్ బడ్స్, కళ్ళకి అలోవెరా జెల్ ఐ మాస్క్ పెట్టుకొని సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. నేనన్నమాట నిజంగా అంత కోపం తెప్పించిందా తనకి అని అనుకుంటూ బాధగా శౌర్యని చూస్తూ గడిపేసింది సమీర. ఫ్లైట్లో ఒక్క మాట కూడా మాట్లాడని శౌర్యని నిజంగా ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు సమీరకి. శౌర్య కళ్ళు మూసుకున్నాడే కానీ తన మనసు కుదురుగా లేదు. మైండ్లో ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. ఎందుకో ఒక్కసారిగా గతంలో సమీర కోసం వెతుకుతూ జర్మనీలో ఉన్న సమయంలోనే తన తల్లి హార్ట్అటాక్తో చనిపోవడం గుర్తొచ్చి, ఇప్పుడు తన తండ్రి చావు బ్రతుకుల మధ్య ఉన్న పరిస్థితులు తలుచుకుంటే కీడు శంకిస్తోంది తన మనసు. అసలు కమల్ తనకి పూర్తిగా నిజం చెప్పాడా అని. ఈ రోజు వరకు చివరికి సమీరత కూడా ఎన్నడూ పంచుకోలేదు. తన తల్లి చావు బ్రతుకుల్లో ఉన్న సమయంలో బిడ్డగా దగ్గరుండి బాధ్యత తీసుకోలేకపోయాడని తను మోస్తున్న గిల్టీ. ఒకవేళ తను ఉంటే తల్లిని దక్కించుకోగలిగేవాడినేమో అనే బాధ ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగానే మోస్తున్నాడు. ఎప్పుడు సమీరతో కూడా పంచుకోకపోవడానికి కారణం, దానంతటికీ కారణం తానే అని సమీర ఒక్క నిమిషం బాధపడినా అది తను తట్టుకోలేడు. మళ్ళీ తండ్రి విషయంలో అటువంటి పరిస్థితి ఎదురైంది. కానీ ఇప్పుడు సమీర గుండెల్లో తలదాచుకొని తన బాధను కన్నీటి రూపంలో విడిచి ఊరట పొందాలని ఉంది శౌర్య మనసులో. కానీ ఇప్పుడు ఈ విషయం సమీరకు తెలియకుండా దాచాలి అనుకున్నాడు. చెన్నైలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఇంటి నుండి రాని కారు కోసం వెయిట్ చేస్తున్న సమీర ముందు వచ్చి ఆగింది క్యాబ్. బ్యాగ్ లగేజ్ సర్దుతున్న అతని కుదుపుతూ, మన కారు ఏమైంది శౌర్య? ఎందుకు ఎవ్వరూ రాలేదు? పోనీ రిషి అన్నకి కాల్ చేసి కార్ తీసుకురమ్మని చెప్పనా అంది ఫోన్ తీస్తూ. నో నీడ్, కూర్చో అన్నాడు తను కూర్చోకుండా. ఇంకా సీరియస్గా ఉన్న భర్త ఫేస్ చూస్తూ శౌర్య దగ్గరికి వచ్చి తన హ్యాండ్స్ పట్టుకున్న సమీర, ఏదో ఫ్లోలో అన్నదానికి ఎందుకంత కోపం నీకు? ఓకే, సారీ, నాది తప్పు. ఇంకెప్పుడు నేను తక్కువ చేసి మాట్లాడను, ప్లీజ్ మాట్లాడు అంది బాధగా. ఆమె మాటకి బదులుగా చిన్నగా నవ్వి, ఎక్కడ ఉన్నామని పట్టింపు లేకుండా తన మెడ పట్టుకుని దగ్గరికి లాక్కున్న శౌర్య చాలా గట్టిగా హగ్ చేసుకున్నాడు. తనన్న మాటకు నిజంగానే అంత ఫీల్ అయ్యాడా అనుకుంది మనసులో. శౌర్య వీపు చుట్టూ చేయేసి తను కూడా హత్తుకుంటూ, నా నుండి సారీ ఎక్స్పెక్ట్ చేశానని చెప్తే అక్కడే చెప్పేదాన్ని కదా అన్న సమీర మాటకు షటప్ అని కసరాడు చిన్నగా. సమీర నవ్వుతూ, ఎందుకంత మూడి అయ్యావు? ఏమైనా ప్రాబ్లంనా అని అడిగింది. సమీ, నేను చెప్పింది చేస్తావు కదా అని అడిగాడు కౌగిలి ఇంకా బిగిస్తూ. కాదు నాన్న, నీ మాట ఎప్పుడైనా. ఒక హెల్ప్ చేయవే. ఏంటి శౌర్య? కొన్ని డేస్ మీ ఇంటి దగ్గర ఉండు. నాకు బిజినెస్ ఇష్యూ మీద ముంబై వెళ్ళే పనుంది. త్వరగా కంప్లీట్ చేసుకుని వస్తాను, ఓకేనా? ఓకే, కానీ మన ఇంటికి వెళ్తాను కదా. వద్దు, అక్కడైతే నువ్వు ఒక్కదానివే ఉండాలి అని ఏదో ధ్యాసలో ఉండి అనేశాడు ఫ్లోలో. ఒక్కదాన్ని ఏంటి శౌర్య, మావే ఉంటారుగా. అంటే అది డాడీ కూడా నాతో పాటు వస్తున్నారు, అందుకే. ఓ సరే అయితే, టేక్ కేర్. స్టమక్ పెయిన్ అన్నావుగా, ఒకసారి గైనిక్ని కలువు అని చెప్పి తనని వదిలి ఫేస్ హోల్డ్ చేసి నుదుటి మీద ముద్దు పెడుతూ, ఐ లవ్ యూ సో మచ్. ఏం జరిగినా ఇన్ కేస్ జాను పొరపాటుగా ఏమైనా అన్నా మనసుకు తీసుకోకు, నేను మాట్లాడతాను తనతో. మీ ఇద్దరిలో ఎవ్వరు బాధపడినా అది నన్నే ఎఫెక్ట్ చేస్తుంది. అసలు మన పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా నిన్ను అక్కడ వదలాలి అనుకోలేదు. చివరికి నువ్వు కన్సీవ్ అయినా అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి అనుకున్నా. కానీ అన్నీ కోరుకున్నట్టు జరగవుగా. ఈ టైంలో నిన్ను దూరంగా ఉంచాల్సి వస్తుంది. మిస్ యూ సో మచ్ సమీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయడానికి హెసిటేట్ చేయకు. నీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు నాకు. ఇన్ కేస్ ఏమైనా గుడ్ న్యూస్ అయితే ఫస్ట్ నాకే చెప్పాలి, గుర్తుపెట్టుకో అని నీళ్ల కళ్ళతో చెప్తూ ఎమోషనల్ అవుతున్న శౌర్యతో
ఏమైంది శౌర్య? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంటూ కంగారుగా అడుగుతున్న సమీరను నార్మల్ చేయడానికి, ఏం లేదు, హనీమూన్ ప్లాన్ స్పాయిల్ అవ్వడంతో నేను మిస్ అవుతున్నా అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చాడు. ఒక రోజు తర్వాత ఇప్పుడు చూస్తుంది అతని ఫేస్లో స్మైల్. రిలాక్సింగ్గా అనిపించింది. శౌర్య చెంప మీద ముద్దు పెట్టుకొని త్వరగా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కార్ ఎక్కి తన పుట్టింటికి వెళ్ళింది. తను వెళ్ళగానే వేరే క్యాబ్ బుక్ చేసిన శౌర్య నేరుగా కమల్ చెప్పిన అడ్రస్కి స్టార్ట్ అయ్యాడు. సమీరాని తన ఇంటికి రానివ్వకపోవడానికి కారణం ఒకటి, తనకి తన తండ్రి గురించి తెలిసి స్ట్రెస్ తీసుకోకూడదు అని. రెండోది, బేబీకి హామ్ అవుతుందని భయపడి. శౌర్య గట్టిగా నమ్ముతున్నాడు సమీర ప్రెగ్నెంట్ అని తన ఫాదర్ ఇన్స్టింక్ట్తో. అయితే మరో కారణం, తండ్రిని చూసి సమీర ఏడిస్తే తను ఇంకా వీక్ అయిపోతాడన్న భయం. ఇప్పుడు సమీరనే తన బలహీనతగా మారిపోయాడు శౌర్య. ఇంటికి చేరుకున్న ఆద్యకి గగన్ నుండి ఫోన్. ఆన్సర్ చేయకుండా సైలెంట్లో పెట్టి తను ఒక రోజంతా చీకటిలో గడిపింది, ఏమీ తినకుండా. మనసంతా ఏదో భయం శంకిస్తూ ఉంటే అస్సలు ఆపకుండా చేస్తున్న గగన్ కాల్స్కి చిరాకి ఎక్కువై అతని నెంబర్ని బ్లాక్ చేసినప్పటికీ నర్స్ ఫోన్ నుండి చేసిన గగన్ తెలివి అందుకోలేక అన్నోన్ నెంబర్కి కాల్ ఆన్సర్ చేసిన తనకి అవతలి నుండి గగన్ గొంతు, ఎందుకే నా నెంబర్ బ్లాక్ చేశావు అంటూ. ఒక్క క్షణం పాటు ఉలిక్కి పడినా వెంటనే తేరుకొని, లిజన్ గగన్, నువ్వు చెప్పినట్టు చేసిన తర్వాత తెలుస్తుంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని. సౌరి వాళ్ళు ఈ పాటికి ఇండియా వచ్చి ఉంటారు. నీ ప్రెషర్ తట్టుకోలేక ఇన్నాళ్ళు నన్ను పెంచిన మావయ్యని నా చేతులారా నేనే హాస్పిటల్ బెడ్ మీద పడేలా చేశాను. శౌర్య నాకు దక్కాలి అనే పిచ్చిలో మనిషిగా నన్ను నేను కోల్పోయాను. నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళని ప్రాణం తీసే స్థితికి దిగజారిపోయాను. అసలు ప్రేమ అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. నీది నాది ప్రేమ కాదు గగన్, కోరుకున్న దానికోసం ఎంతకైనా తెగించే శాడిజం. ప్రేమ అంటే మనం ప్రేమించిన వ్యక్తిని సంతోషపెట్టడం, వారి సంతోషాన్ని కోరుకోవడం. ప్రేమను సంపాదించుకోవాలి కానీ బలవంతంగా లాక్కోకూడదు. నువ్వు నేను ఆ ప్రేమ సంపాదించుకోవడంలో ఫెయిల్ అయ్యాం. అలా సంపాదించుకున్న ప్రేమ మనలాంటి వాళ్ళ వల్ల దూరమైనా తిరిగి గెలుస్తుంది అని సమీర బావ మన కళ్ళకు చూపిస్తూ ఉన్నా ఇన్నాళ్ళు చూడలేని గుడ్డివాళ్ళలా మిగిలిపోయాం. నేను ఇప్పటికైనా అర్థం చేసుకున్నాను. నువ్వు అర్థం చేసుకుంటే కనీసం బావ చేతిలో చావకుండా ప్రాణాలతో అయినా మిగిలుంటావు. ఇంకా చాలు, ఈ టెన్షన్స్ అండ్ సీన్స్ నేను భరించలేను. నువ్వు చేసే పాపంలో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వకు, ఇంకెప్పుడు కాల్ చేయకు అని ఫోన్ హ్యాంగ్ చేయబోతున్న ఆద్యతో, ఆద్య వెయిట్, ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందని నీకు ముందే తెలుసు కదా, ఇంకెందుకు ఈ డబల్ యాక్టింగ్ నా ముందు. గగన్ ప్లీజ్ చూడాద్య, నేను అంత త్వరగా గివప్ ఇచ్చే టైప్ కాదు. ఇప్పుడు నువ్వు ఇలా మధ్యలో నాకు హ్యాండ్ ఇస్తే నేను ఏం చేయగలను చేసి చూపిస్తా. అండ్ యు నో, రిజల్ట్లో మాత్రం నా మరదలు నాకే దక్కుతుంది. గగన్ నేను చెప్పేది కూడా విను. ఇంకా నువ్వెన్ని చేసినా అందులో నా హ్యాండ్ ఉండదు. ఇదంతా నేను శౌర్యని కోరుకోవడం వల్లే జరిగింది కాబట్టి చెప్తున్నా. నాకు శౌర్య కూడా వద్దు. నాకు ఏమైనా కావాలి అంటే అది పీస్. అండ్ ప్లీజ్ నాకు అది దూరం చేయకు. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏం చేస్తావో చేసుకో అని కోపంగానే చెప్పి ఫోన్ విసిరి కొట్టింది ఆద్య. యూ చీటర్, నాకే వార్నింగ్ ఇస్తావా, చెప్తా నీ సంగతి అంటూ తన దగ్గరున్న వీడియో సమీరకి రిషికి సెండ్ చేయాలని డిసైడ్ అయ్యాడు గగన్. మధ్యాహ్నం అవుతూ ఉండగా క్యాబ్లో ఇంటికి చేరుకున్న సమీరని చూసి ఎదురెళ్ళింది పద్మ. ఏమైందే సడన్గా వచ్చావు అంటూ. శౌర్యకి ముంబైలో పనుందంట పెద్దమ్మ, మావయ్య గారితో కలిసి వెళ్ళారు. తను వచ్చే వరకు నన్ను ఇక్కడ ఉండమని వెళ్ళాడు అని చెప్పి, అన్నయ్య ఇంట్లో ఉన్నాడా అని అడిగింది తన గది వైపు వెళ్తూ. హా అని సమీరని ఆపి, నిన్న మీ అన్నకి జానుకి ఫస్ట్ నైట్ అయింది, ఏమైనా ఉంటే ఈవినింగ్ మాట్లాడదు, ఇప్పుడు డిస్టర్బ్ చేయకు అని చెప్పింది పద్మ. అలాగే అన్నట్టు తలూపుతున్న సమీరాతో, ఫ్రెష్ అయి వస్తావా, భోజనం వడ్డిస్తాను అంది. అలాగే అని చెప్పి పైకి వెళ్ళిన సమీర స్విచ్ ఆఫ్ అయిన ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అయి వచ్చి శౌర్యకి కాల్ చేయబోయింది కానీ ఫ్లైట్లో ఉంటాడని ఆగిపోయింది. ఫోన్ అక్కడే ఉంచి లంచ్ కోసం వెళ్ళిన తనకి జాను కనిపించింది డైనింగ్ హాల్లో.
హాయ్ అని ఇబ్బందిగా నవ్వింది సమీర. "మ్, 1 వీక్ ప్లాన్ కదా, అప్పుడే వచ్చేశారు" అని అడిగింది జాను ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తూ. "హా, బట్ మీ అన్నయ్యకి ముంబైలో ఏదో బిజినెస్ మీటింగ్ అంటే హడావుడిగా వచ్చేసాం" అని చెప్తూ, "అన్నయ్య రాలేదా ఇక్కడికి" అని అడిగింది. "లేదు, పడుకున్నారు, తన కోసమే ఫుడ్" అని చెప్పి, "బిజినెస్ ఇష్యూ ఏమైనా అయితే చూసుకోవడానికి కమల్ డాడ్ ఉన్నారుగా, అన్నయ్య నీడ్ మ్యాక్సిమం ఉండదు" అని చెప్పి పైకి వెళ్ళిపోయింది. తను చెప్పింది పెద్దగా సీరియస్గా తీసుకొని సమీర ఫుల్గా తిని పద్మతో కబుర్లు చెప్తూ సగం అరిగించుకున్న తర్వాత ఫుల్గా నిద్ర కమ్మేస్తూ ఉంటే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి పడుకున్న తనకి ఆగకుండా తెలుస్తున్న నొప్పి. అప్పుడే గైనిక్కి చూపించుకోమన్న శౌర్య మాటలు గుర్తొచ్చాయి. తనకి అదే బెటర్ అనిపించి తన సర్కిల్లో ఫీమేల్ డాక్టర్ అయిన రమ్యకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంది ఈవినింగ్కి. కొన్ని వాటర్ తాగి పెయిన్ రిలీవ్ అయిన తర్వాత పడుకున్న తను ఫోన్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయింది. గ్లాస్ డోర్ నుండి తండ్రిని చూస్తున్న శౌర్య కళ్ళలో నీళ్లు. తన భుజం మీద నిలిచిన కమల్ చేతిని పక్కకు తప్పిస్తూ, "ఏమైనా దాస్తున్నావా" అని అడిగాడు. కొంచెం జంకుతూనే, "నీ దగ్గర దాస్తే నాకేం వస్తుంది శౌర్య, స్టెప్స్ పై నుండి దిగుతూ పడిపోయారు" అని చెప్పిన అతని మాటలు విసుగ్గా అనిపిస్తూ ఉంటే అక్కడ నుండి నేరుగా డాక్టర్ని కలిసి తండ్రి క్రిటికల్ సిచ్యుయేషన్ తెలుసుకొని పిడికిలు బిగించాడు. తండ్రి దగ్గర సెక్యూరిటీని ఉంచి కమల్తో పాటు ఇంటికి వచ్చిన అతను హాల్లో సోఫాలో సెటిల్ అయి అరగంట మౌనం తర్వాత, "అందరూ బయటకు రండి" అని స్టాఫ్ని అరిచాడు. గర్జింపులా వినిపించిన అరుపుకి గార్డెన్లో ఉన్న వర్క్ చేసే గార్డెనర్స్తో సహా అందరూ వచ్చి ఉన్నారు శౌర్య ఎదురుగా. శౌర్య వాయిస్కి గదిలో నుండి బయటకు వచ్చిన ఆద్య అతనికి దగ్గరగా వెళ్ళలేకపోతుంది. కానీ కమల్ చూపులు ఆద్య మీదనే ఉండడం ఆమెకి తెలియలేదు. తల ఎత్తి వాళ్ళని చూడని శౌర్య సోఫా హ్యాండ్ రెస్ట్ని గట్టిగా పట్టుకొని, "డాడ్కి ఏమైందో మీ అందరికీ తెలుసా" అని అడిగాడు. అందరూ మౌనంగా ఉంటే ఎప్పటి నుండో నమ్మకస్తుడైన జోగిని ముందుకు రమ్మని పిలిచాడు. దగ్గరకు వెళ్ళిన జోగిని చూస్తూ, "హాస్పిటల్లో అడ్మిట్ చేసినందుకు థ్యాంక్స్ జోగి, కానీ పనిరాని వాళ్ళని నా ఇంట్లో పెడతావని అనుకోలేదు. వాళ్ళ వల్లే ఇప్పుడు మా నాన్న హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య." మాట రాక ఆగిపోయాడు. కానీ అతని కళ్ళల్లో నీటి తడి తెలుస్తూనే ఉంది. జోగికి తప్పు చేశాను అనిపిస్తుంది ఆద్య గురించి చెప్పకుండా దాయడం కమల్కిచ్చిన మాట కారణంగా. "ఐ వోంట్ లెట్ దిస్ హ్యాపెన్ అగైన్ జోగి. మీ నెగ్లిజెన్స్ వల్ల నా తండ్రి ప్రాణం మీదకొచ్చింది. క్లీనర్స్ని రమ్మని చెప్పు" అన్నాడు. జోగి చెప్పకుండానే ముందుకు వచ్చిన 2 యువ వయసున్న అబ్బాయిలను చూసి కళ్ళెర్ర చేసిన శౌర్య ఒకటి చెంప పగలగొట్టి తిడుతూ ఉంటే కమల్ ఆపటానికి ట్రై చేశాడు. కానీ తల్లిని దూరం చేసుకున్న శౌర్యకి తండ్రి విషయంలో ఆగ్రహం కంట్రోల్ కాకపోతూ ఉంటే ఇద్దరినీ కొడుతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న శౌర్యని ఆపింది ఈసారి ఆద్య చేతులు. కమల్ అనుకొని విసురుగా విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న అతని చేష్టలకి ఈసారి అడ్డుపడ్డాయి ఆద్య మాటలు. "బావా, ప్లీజ్ వాళ్ళని వదిలే" అంటూ. ఆద్య వాయిస్కి వాళ్ళని వదిలి వెనక్కి తిరిగి చూసిన శౌర్యకి నీళ్ల కళ్ళతో కనిపిస్తుంది ఆద్య. తనని చూస్తూ, "నువ్వు కూడా నాన్నని బాగా చూసుకోవడంలో ఫెయిల్ అయ్యావాద్య. నీకు వెళ్లే ముందు కూడా చెప్పాను, నాన్న జాగ్రత్త అని. ఇంతే కదా నువ్వు నాకు చేయగలిగింది" అన్నాడు బాధగా. అతని మాటలకు సిగ్గుతో తలదించుకున్న ఆద్యకి ఆ క్షణం నిజం చెప్పడానికి అస్సలు ధైర్యం సరిపోలేదు. కానీ చేసిన తప్పులకి పశ్చాత్తాపాన్ని మోయలేక పూర్తిగా తలదించుకుని తను 2 చేతులను జోడించి, "తప్పు చేశాను బావా, క్షమించమని అడిగే హక్కు కూడా లేదు నాకు" అంటూ నేల మీద కుప్పకూలిపోయింది. శౌర్య నుండి ఆద్యను కాపాడడానికి ఇప్పటి వరకు కమల్ చేసిన ప్రయత్నం అంతా వృధా అయినట్టు అనిపిస్తూ ఉంటే ఆద్య కంట్రోల్ అంటూ తనని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు కమల్. అప్పటికే మెడ నుండి చేతుల మీదుగా పొంగిన వీన్స్ చూస్తూ, "నన్ను మాట్లాడనివ్వు కమల్" అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి శౌర్య వైపు సూటిగా చూడలేక, "మావయ్య అలా హాస్పిటల్లో ఉండడానికి కారణం నేనే బావా. మావయ్య మెట్ల మీద నుండి జారిపడేలా నేనే మెట్ల మీద
అంటూ ఉండగా కూర్చుని ఉన్న ఆద్య పూర్తిగా నేల మీద పడేలా ఒక్కటి కొట్టాడు శౌర్య. ఆద్యకి మళ్ళీ నోరు పెగలటం ఏమో కానీ అసలు బ్రతికే ఉన్నానా అన్న డౌట్తో కళ్ళు తేలేసింది. కమల్ వణుకుతూ తనని పైకి లేపడానికి ట్రై చేస్తూ, ఆద్య పైకి లే, ఆద్య వినపడుతోందా అంటున్నా అతని షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి సూటిగా కమల్ కళ్ళలోకి చూస్తూ, నువ్వు కూడా నన్ను చీట్ చేశావు కదరా, ఎన్నిసార్లు అడిగాను ఎలా జరిగింది అంటూ, అప్పుడు కూడా నాకు నిజం చెప్పాలి అనుకోలేదు కదూ అంటూ కోపంగా అరుస్తూ ఉంటే పెదవి విప్పలేకపోయాడు కమల్. అతన్ని విసురుగా విడిచి ముందుకు బెండై ఫ్లోర్ని అతుక్కున్న ఆద్య బుగ్గలు ఒక్క చేత్తో ఒత్తుతూ, ఎందుకే నీకేం తక్కువ చేశాడని మా నాన్నకి అంత శిక్ష, పుట్టాక తల్లిదండ్రులను మింగేసిన నీకు అన్నీ తానే పెంచారు మా అమ్మ నాన్న, అలాంటి వాళ్ళకి హాని తలపెట్టాలని చూస్తావా, యూ చీటర్, నీలాంటి దాన్ని ఇంకా ఇంట్లో పెట్టుకొని పూజించడం కంటే బయటకు నెట్టడం కరెక్ట్, అసలు నీకు బయట స్వతంత్రంగా తిరిగే హక్కు కూడా ఇవ్వకూడదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లైఫ్ లాంగ్ చిప్పకూడు తినేలా చేస్తాను, ఉండని పోలీసులకి ఫోన్ చేయడానికి ఫోన్ బయటకు తీసిన శౌర్య పని ఆపాడు కమల్. అతని వైపు చిరాగ్గా చూసి, నా ఫ్రెండ్ అని ఎంత నమ్మానురా నిన్ను, అలాంటిది ఈరోజు ఇలాంటి ఒక మర్డర్కి హెల్ప్ చేస్తావని అనుకోలేదు అంటూ ఇంకేదో చెప్తూ ఉంటే, ఓకే నిజం దాచి తప్పే చేశాను, అంకుల్ ఆ పొజిషన్కి రావడానికి కారణమైన వాళ్ళని ఏమైనా చెయ్యి, కానీ ఆద్య కంటే ముందు నువ్వు ఇంకొకరికి శిక్ష వేయాలి అని ఆగాడు. చిరుత లాంటి శౌర్య కళ్ళు చిన్నవయ్యాయి, కమలు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడా అని. ఆద్య వాళ్ళ మాటలు వింటూ ఏడుస్తూ ఉంది. కమల్ గగన్ గురించి చెప్పాలని ఫిక్స్ అయ్యి, జాను పెళ్లి టైంలో ఆద్య గగన్ని హాస్పిటల్లో కలవడం నేను చూశాను శౌర్య, తరువాత తనకి వార్నింగ్ ఇచ్చాను వాడిని కలవద్దు అని, మాట అయితే వింది కానీ వాడు తనని ట్రాక్ చేశాడు, అదేంటి అని నాకు కూడా సరిగా తెలియదు, కానీ ఒక విషయం అయితే పక్కా, గగన్ ఆద్యని బ్లాక్మెయిల్ చేశాడు అన్నాడు. కమల్కి అంతంత మాత్రాన తెలుసు అని అర్థమైన శౌర్యకి పూర్తి నిజం ఆద్య ద్వారా వినాలని తన ముందున్న సోఫాలో కూర్చొని, జరిగింది చెప్పు, అబద్ధం చెప్పి తన్నించుకోకు అని చాలా మర్యాదగా చెప్పాడు. అని జాను పెళ్లి షాపింగ్ అప్పుడు ఆద్య జాను మాట్లాడుకోవడం, గగన్ వీడియో తీసి వాళ్ళకి చూపిస్తానని బెదిరించడం, జాను సైలెంట్ అయిపోవడం, తను గగన్ని కాంటాక్ట్ అవ్వడం, అవన్నీ ఇప్పటి వరకు జరిగిన ప్రతీదీ చెప్పి, నేను గగన్ని హాస్పిటల్లో మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కమల్ కొట్టి చెప్పాడు బావా వీటికి దూరంగా ఉండమని, తర్వాత సమీరతోని అటాచ్మెంట్ చూసి నేను కూడా సైలెంట్ అయిపోదాము అనుకున్నాను, కానీ గగన్ నన్ను గ్రిప్లో పెట్టుకున్నాడు, ముందు నీ మీద పిచ్చి ప్రేమతో వాడు చెప్పింది చేసినా నాకు తర్వాత వాడు చెప్పింది చేయడమే ఆప్షన్ అయింది, మీరు హనీమూన్కి వెళ్తే నాకు ఫోన్ చేసి విసిగించేవాడు మిమ్మల్ని ఇండియా వచ్చేలా చేయమని, వాడికి సమీర కావాలి బావా, మీరిద్దరూ కలిసి ఉండడం అతనికి ఇష్టం లేదు, ఒప్పుకుంటాను నేను చేసింది తప్పే, కానీ నాకు వేరే చాయిస్ లేకుండా పోయింది, వాడి నుండి తప్పించుకోవడానికి ఏదైనా ప్లాన్ ఇస్తాడేమోనని కమల్కి కాల్ చేస్తూనే ఉన్నాను, కానీ తను నా మీద కోపంతో ఫోన్ ఆన్సర్ చేయలేదు, నాకు వేరే దారి లేకుండా పోయింది, మీరు ఇండియా రావాలి అంటే ఇదొక్కటే అంటూ ఏదో చెప్తున్నా ఆద్య గొంతు పట్టుకున్నాడు శౌర్య. కమల్ ఆపాలని అనుకోలేదు ఈసారి, ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తారు వీళ్ళిద్దరూ అని అనుకుంటూ ఉండిపోయాడు. నా ఇంట్లో ఉంటూ నా వాళ్ళ మీద ప్లాన్ చేయడానికి నీకెంత ధైర్యం, సమీరాన్ని నా నుండి దూరం చేస్తే నేను నీకెలా దగ్గర అవుతాను అనుకున్నావా ఆద్య, షేమ్ ఆన్ యూ, ఇన్నాళ్ళు నిన్ను ఇంట్లో ఉంచి తప్పు చేశాననిపిస్తుంది అన్నాడు. ఊపిరాడక గిలగిల కొట్టుకుంటున్న తనని విసురుగా వెనక్కి తోసి, పాపం ఆద్య ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు, అసలు సత్యమూర్తి గారు కోలుకుంటారా, సమీర దగ్గర నిజం ఎంతకాలం దాచగలుగుతాడు శౌర్య, ఆద్య కోసం అబద్ధం చెప్పిన కమల్ని శౌర్య క్షమిస్తాడా, తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి, అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.